ఒక ఊరిలో విక్కీ, పండు, పప్పు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ముగ్గురు కూడా తిండి ప్రియులు. విక్కీ చాలా బాగా వంట చేస్తాడు. అందులోనూ చికెన్ పకోడీ ఇంకా బాగా చేస్తాడు. విక్కీ మామా, మస్తు రోజులైతాంది చికెన్ పకోడీ తిని. ఆవురా, నాకు కూడా తినబుద్ధి అవుతాంది. మరిక ఆలోచించుడెందుకురా, మీరిద్దరు బజారు పోయి చికెన్ తిండి, నేను జబర్దస్త్ చికెన్ పకోడీ చేసి పెడతా. అప్పుడు మనం ముగ్గురం మంచిగా తినొచ్చు. నడుపప్పు, జల్దీ పోయి చికెన్ పట్టుకొద్దాం. పప్పు, పండు ఇద్దరూ చికెన్ తేవడానికి వెళ్లారు. పప్పు చికెన్ కి డబ్బులిచ్చాడు. పండు చికెన్ పట్టుకుని వచ్చాడు. అరే విక్కీ, నువ్వు పకోడీలు చేసి పెట్టు, మేమిద్దరం సాయంత్రం వస్తాం. వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ పనుల్లోకి వెళ్లారు. విక్కీ పకోడీ చేయడం స్టార్ట్ చేశాడు. ఆహా, వాసన మస్తు వస్తాంది. ఒక్కటి తిని చూస్తా. అబ్బో, మస్తు కరకరలాడుతున్నాయే. నోరు ఊరుతాంది. 2 ముక్కలు తిని చూస్తా, అయినా వాళ్ళకి మస్తు ముక్కలు మిగులుతాయిలే. అరే బాప్రే, కడుపు ఫుల్ అయింది. కానీ పకోడీ మొత్తం నేనే తినేసినా కదా, ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యా, వాళ్ళిద్దరికి ఏం సమాధానం చెప్పాలి? సాయంత్రం ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరికి పకోడీలు పెట్టకపోతే నన్నే పకోడీ చేసుకొని తింటారు. అరే విక్కీ, నీ పని అయిపోయిందిగా. ఐడియా వచ్చింది. గదే మంచిదనిపిస్తాంది. విక్కీ వెళ్లి పక్కింట్లో ఒక కోడి దొంగిలించాడు. పరుగున వెళ్లి చికెన్ కోయించుకొచ్చి తర్వాత గబగబా చికెన్ పకోడీ చేశాడు. అమ్మయ్యా, చలో పని అయిపోయింది. పప్పు, పండు ఇద్దరూ సాయంత్రం చికెన్ పకోడీ తినడానికి వచ్చారు. అరే విక్కీ, జల్దీ జల్దీ పకోడీలు పట్టుకోనరా. ఆవు విక్కీ, మస్తు ఆకలైతాంది. అరే ఆగురవై, రెడీ చేసి పెట్టినా తెస్తున్నా. 2 కిలోల చికెన్ పకోడీ నేనే తిన్నా. వీళ్ళకి చెప్పాలనా ఏంది? అరే ఏంద్రా పండు, ప్లేట్ నిండా పకోడీలన్నీ నువ్వే వేసేసుకున్నావు. చికెన్ మార్కెట్కి వెళ్ళి మోసుకొచ్చింది ఎవరు? మరెక్కువ తినొద్దా నేను? గట్లట్లా అంటావు బై. అరే చికెన్ కొన్నికి పైసలన్నీ నేనే ఇచ్చినా కదా, మరి నేనెక్కువ తినొద్దా? అరివా, మస్తుందిరా, నేనే ఎక్కువ తింటా గంతే. అరే పప్పు, పండు, మీరు కొట్టుకోకండ్రా బై. పండు పప్పు ప్లేట్లో నుండి పకోడీ తీసుకుని తన ప్లేట్లో వేసుకున్నాడు. అరే ఏంద్రా, నా ప్లేట్లో తీసుకుంటున్నావు? అరే ఇట్లా ఎంతసేపు రా లొల్లి? నడురి, ఎవరినైనా న్యాయం చెప్పమందాం. నాడు పటేల్ కాడికి పోదాం. నడు పోదాం. భయమా? పటేల్ కాడికా? ఇంటున్నావా? ఈ కోళ్ళు తక్కువ కనిపిస్తున్నాయింది. ఏంది మీరు కూడా? మంచిగా చూడురి, మొత్తం 9 ఉండాలే. అవు చూడు, 8 ఉన్నాయి కదా. ఇవాళ పొద్దుకలకేంచి సీనిగాడి తప్ప ఇంకెవ్వరు రాలేదు కదా అని అనుకుంటుండగానే పప్పు, పండు, విక్కీ ముగ్గురు పటేల్ ఇంటికి వచ్చారు. ఓ పటేలా, మీరే చెప్పురి, బజార్కెళ్ళి చికెన్ మొత్తం ఇంటికాడకు మోసుకొచ్చింది నేనే. గప్పుడు చికెన్ ఎక్కువ నేనే తినాలి కదా. గట్ల కాదు పటేలా, నా మాట జర ఒక్క నిమిషం వినరాదు. చికెన్ కొన్నికి పైసలు నేనే ఇచ్చిరా, అప్పుడు పకోడీ నాకే ఎక్కువ రావాలి కదా. అరే ఆపురి బిలోల్లే, ముందుగల పకోడీ ఎవరు చేసిన రోజు ఎప్పురి. విక్కీగాడు. అట్లానా? నా 3 కోళ్లు కనిపిస్తలేవు, మీరేమన్నా చూసిన్రా? నేను ఒకటే తీసుకోపోయినా కదా. అయితే నా కోడిని నువ్వే కొట్టేసినావన్నమాట. అందుకే భయపడుతున్నావు కదా విక్కీ. పటేలా, లేదు లేదు, అటువంటిదేం లేదు. ఈ దొంగతనానికి శిక్ష ఏందంటే వారం రోజులు నువ్వు నాకు చికెన్ పకోడీ చేసి పెట్టాలి. అది కూడా చికెన్ నువ్వే కొనుక్కొచ్చి పకోడీలు చేసి పెట్టాలి. గట్లని పటేలా, ఇప్పుడు వస్తుంది మజా ఈడికి. ఆవు ఆవు. అజయ్, విజయ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఒక హోటల్లో కూర్చుని ఉన్నారు. ఓ కాకా, 2 గరం గరం చాయ్ పట్టుకురా. సార్ తెస్తున్నా, జరాగుర్రి. ఏంద్రా అట్లా పరిశాన్ కనబడుతున్నావు? ఏముందిరా, ఏం లేదు అని అంటూ ఉండగా హోటల్లో ఉన్న టీవీలో ఎవరిదో ఇంటర్వ్యూ వస్తుంది. ఊర్ని, ఈడు ఇంత ఫేమస్ ఎప్పుడైండ్రా? ఎవడ్రా? ఎవడు వాడు? అరే వాడేరా ప్రసాద్ గాడు. వాడు ఎందుకు పనికిరాడనుకున్నాం. అసొంటిది వాడు టీవీలలో కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తుండు. గడు చూడు. అవునా? ఏం చేసిండంటారా వాడు? వాడిప్పుడు టిక్ టాక్ సూపర్ స్టార్ అంటారా. ఏంది, టిక్ టాక్ చేస్తే ఫేమస్ అయిపోతారా? అరే వాడు అయ్యిండు చూస్తున్నావు కదరా. చలో
అయితే మనం కూడా టిక్ టాక్ లా వీడియోస్ చేద్దాం, డిఫరెంట్ గా చేసి మస్తు ఫేమస్ అయిదాం అని చెప్పి ఇంటికి వెళ్ళి టిక్ టాక్ చేయడానికి రెడీ అయ్యాడు. టిక్ టాక్ లో డిఫరెంట్ స్టార్ అని పేరు పెట్టుకుని వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. హాయ్, హలో, నేను మీ డిఫరెంట్ స్టార్ విజయ్ను. డిఫరెంట్ గా వీడియో చేయనీకి మీ ముందుకొచ్చిన ఫ్రెండ్స్. మీ అందరూ టూత్ పేస్ట్ తో పళ్ళు దొమ్ముకుంటారు, కానీ నేను డిఫరెంట్ గా టూత్ పేస్ట్ పెట్టుకుని స్నానం చేస్తా అని టూత్ పేస్ట్ తలకి పెట్టుకుని వీడియో చేసి పోస్ట్ చేశాడు. అలా ప్రతిదీ డిఫరెంట్ గా చేసేవాడు. అందరూ కళ్ళకి కాటుకు పెట్టుకుంటే విజయ్ లిప్స్టిక్ పెట్టుకుని వీడియో చేసేవాడు. జుట్టుకి షూ పాలిష్ తో రంగు వేసుకునేవాడు. మైదా పిండిని ముఖానికి పౌడర్ గా పెట్టుకుని వీడియోలు చేసేవాడు. అలా చేసినవన్నీ పోస్ట్ చేసేవాడు. పెట్టిన ప్రతి వీడియో వైరల్ అయ్యేది. కొద్ది కాలంలోనే విజయ్ పాపులర్ అయ్యాడు. హరి, సూరి అనే ఇద్దరు స్నేహితులు విజయ్ వీడియోలు చూస్తూ అరే చూసినవారా డిఫరెంట్ స్టార్ వీడియో? అరే వాన్ వీడియో నేనెందుకు చూడలేదురా, మస్తు కామెడీగా ఉంటాయి. అవురా, టూత్ పేస్ట్ ని షాంపూ లెక్క పెట్టుకున్నాడు రా వీడు. ఇసంటి పిచ్చోళ్ళు టిక్ టాక్ లా మస్తు మంది ఉన్నారా అని రకరకాలుగా విజయ్ వీడియోల గురించి మాట్లాడుకునేవారు. విజయ్ చేసిన వీడియోలు ప్రసాద్ ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ చూశాడు. అప్పుడతను ఇలా అనుకున్నాడు, ఈడెవడో తేడాగళ్ళగున్నాడే, వీడిని గనక మనం ఇంటర్వ్యూ చేసామనుకో మన వీడియో కూడా వైరల్ అయిపోతుంది అని అనుకుని విజయ్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. విజయ్ ఇంటి దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. అంతలోనే అతనికి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, యాడున్నవురా? అరే నేను డిఫరెంట్ స్టార్ విజయ్ని ఇంటర్వ్యూ చేయనీకి వచ్చినా, నువ్వు ఫోన్ పెట్టి నేను మళ్ళా చేస్తా. అరే ఆగిరా, ఆయనతోటి ఒక్క ఫోటోరా, అడ్రస్ ఏంటో చెప్పురా, నీ ఇంటర్వ్యూ అయ్యే లోపట్టొచ్చేస్తారా. సరే రాసుకో. సరే అని అడ్రస్ చెప్పాడు. ఆ లోపు ఎవరో వచ్చి తలుపు తీశారు. వెనక్కి తిరిగి చూస్తే ముందు ఒక 70 ఏళ్ల ముసలాయనున్నాడు. తాతగారు, డిఫరెంట్ స్టార్ విజయ్ని ఒక్కసారి పిలుస్తారా? మీరెవరు? తాతగారు, నేను టీవీ యాంకర్ని. డిఫరెంట్ స్టార్ విజయ్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నేనే గా డిఫరెంట్ స్టార్ విజయ్ని. అది విని యాంకర్ షాక్ అయ్యి, చూడండి తాతగారు, నాతో జోకులొద్దు, వెళ్ళి డిఫరెంట్ స్టార్ ని రమ్మనండి. అరేగా డిఫరెంట్ స్టార్ నేనేనయ్యా. టిక్ టాక్ లా అట్లా అన్ని డిఫరెంట్ గా చేసి ఇట్లా తయారైనా. యాంకర్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే అతనికి ఫోన్ వచ్చింది. అరే మామా, 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటారా? ఇంటర్వ్యూ అయిపోయిందారా? ఇంటర్వ్యూ ఇక్కడ వ్యూ చూసి నా ఫ్యూజులు ఎగిరిపోయినాయిరా. అని ఫోన్ పెట్టేసి, ఇప్పుడు చెప్పు, దీనివల్ల నీకేమర్థమైంది? ఫేమస్ అవనీకి ఆరాటపడి అడ్డగోలు పనులు చేస్తే చివరికి మన అడ్రస్ మారిపోతుందని. యాంకర్ చిన్నగా నవ్వుకున్నాడు. చెయ్యాలని చూస్తే ఏం జరుగుతుందో ఈ రోజు కథలో మనం తెలుసుకుందాం. ఒక ఊర్లో అజయ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి వెన్న కాయడానికి ఒక కుండ కావలసి వచ్చింది. అతను పొరుగింట్లో ఉండే తన స్నేహితుడు విజయ్ దగ్గర కుండని అరువు తీసుకున్నాడు. అతను వేడి చేయడానికి మంట పెడుతున్నప్పుడు ఆ కుండని పక్కన పెట్టాడు. అంతలోనే ఒక పిల్లి అక్కడికొచ్చింది. వచ్చి ఆ కుండ మీదకెక్కి కుండ లోపలికి తొంగి చూస్తోంది. అప్పుడు అజయ్ ఆ పిల్లినక్కడ్నుంచి వెళ్ళగొట్టడానికి చూ అని అన్నాడు. అలా చేత్తో పిల్లిని కొడుతుండగా పొరపాటున చెయ్యి కుండకి తగిలింది. కుండ కిందపడి 2 ముక్కలయ్యింది. అజయ్ ఆ కుండను అతికించి విజయ్కి ఇచ్చేశాడు. విజయ్ కుండకున్న పగులుని చూసి అజయ్తో ఇలా అన్నాడు. అరే ఏందిది, కుండ పలిగింది? అజయ్ ఇలా అన్నాడు. ఏమో నాకేం తెలవది అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. విజయ్ మహారాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అజయ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడతను సలహా కోసం అదే ఊర్లో ఉండే ఒక తెలివైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతను జరిగిందంతా తెలుసుకుని ఇలా అన్నాడు. నువ్వే ఇదంతా చేసావని చెప్పి నీకు ఎలాంటి సాక్ష్యమూ లేదు. కాబట్టికి నేను చెప్పింది నిన్ను నువ్వు కాపాడుకోనికి 3 సలహాలు ఇస్తా. మొదటిది, నువ్వీ కుండ తీసుకొని పోయేటప్పటికే కుండ పలిగిపోయిందని చెప్పు, అర్థమైందా? ఇక 2వ సలహా, నువ్వు గా కుండ తిరిగిచ్చినాక అది పలిగిపోయి ఉండొచ్చునని చెప్పు, గట్లనా? ఇక 3వది,
అన్నిటికంటే మంచి సలహా. అసలు నువ్వు విజయ్ దగ్గర కుండ తీసుకోలే. నిజానికి ఆ కుండ విలువ 25 పైసలు. అతను ఇచ్చిన సలహా నచ్చి అజయ్ అతనికి ₹1 ఇచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మహారాజు విచారణ మొదలుపెట్టారు. అజయ్ రాజుతో ఇలా అన్నాడు. నేను గా కుండ తీసుకునే ముందే గా కుండ పలిగిపోయి ఉంది మహారాజా. కానీ నిజం చెప్పాలంటే నేను కుండ తిరిగిచ్చినాకనే ఆ కుండ పలిగిపోయి ఉంటది మహారాజా. ఇక ఈ రెండు కూడా కాకపోతే చివరిగా నేను విషయం చెప్తాను వినూరి మహారాజా. నేను విజయ్ కాడ అసలుగా కుండ తీసుకొని కూడా తీసుకోలే. ఈ మాటలు విన్న మహారాజు కోపంతో, నువ్వు అబద్ధాలు చెప్తున్నావా అజయ్? మోసం చేయనీకి చూసినా నీకు ₹2 జరిమానా వేస్తున్నా. అరే నేను ఊర్లోనే తెలివైనోని దగ్గరికి పోయి గాడేం చెప్పిండో అదే ఎంతో మంచిగా యాద పెట్టుకున్నా. గదే మహారాజుకు చెప్పిన. అయినా నేను ₹2 జరిమానా ఎందుకు కట్టాల్సి వచ్చిందబ్బా? అజయ్ జరిమానా కట్టి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.